ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు ఈ యొక్క అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎట్టకేలకు ఈ వీడియోలో వచ్చేసి మీరైతే మన ఏపీ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చేసి ఈ ఆర్థిక సంవత్సరానికి విడుదల చేయాల్సినటువంటి 20,000 రూపాయల డబ్బుల పంపిణీ విషయంలో మొదటి విడతకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ పథకం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఏదైతే పథకం కింద 7,000 రూపాయల నిధులను మొదటి విడత కింద డబ్బులను పంపిణీ చేసేందుకు ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం వచ్చేసి ఈ ఏడాదికి సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం షురూ అయితే చేయడం అయితే జరిగింది. అంటే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 48 నుంచి 50 లక్షల మంది, ఇక వీరితో పాటుగా కౌలు రైతులు వంటి అనేక రకమైన వివిధ రకమైన రైతుల ఖాతాలలో ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు భారీ ఎత్తున కీలకమైన అప్డేట్స్తో సహా కొన్ని 2 శుభవార్తలను అయితే ప్రకటించడం అయితే జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ప్రభుత్వం. ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది రైతులు కూడా ఈ మొదటి విడతకు సంబంధించినటువంటి అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇచ్చేటువంటి 20,000 రూపాయలలో మొదటి విడతకు సంబంధించినటువంటి ఈ 7,000 రూపాయల పెట్టుబడుల సాయం కింద డబ్బుల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక మనకి ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో మొదటిగా ఏపీ రైతుల ఖాతాలలో ఏ జిల్లాలలో ఎటువంటి రైతులకు ఈ అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ 2,000 రూపాయలను ఏ జిల్లాలలో ఎటువంటి రైతులకు ఎప్పటి నుంచి నిధుల్ని కేటాయించనున్నారో అన్నది ఈ వీడియోలో మనమైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. లైక్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే ఉంచుకోవాల్సిందిగా అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేసినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూటమి ప్రభుత్వం కీలకమైన మరో అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎన్నో రోజుల నుంచి ఈ ఏడాదికి ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి 20,000 రూపాయల కోసం ఎదురు చూసేటువంటి రైతులకు మొదటి విడతకు సంబంధించినటువంటి 7,000 రూపాయల నిధులను అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ మే నెల 20వ తారీఖు నుంచి ఏపీలో ఈ మొదటి విడతకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేసి దాదాపు మనకి 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయల నిధులను అయితే కేటాయించబోతున్నట్లు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక వీటితో పాటుగా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్ట పరిహారం కింద ఎవరికైతే అకాల వారణల కారణంగా పంట పొలాలు అనేది నష్టపోయాయో, ఎటువంటి పంట అయినా సరే అది వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన అనేది చేయడం అయితే జరిగింది మన ఏపీ ప్రభుత్వం. ఇక ఈ డబ్బులు పంట నష్ట పరిహారం డబ్బులు, అన్నదాత సుఖీభవ డబ్బులు, పిఎం కిసాన్ డబ్బులు అనేది మీ ఖాతాలలో తప్పకుండా జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా వచ్చేసి కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరైతే తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే జమ చేసిన వెంటనే నేరుగా అర్హత సాధించినటువంటి సాగు చేసినటువంటి రైతులకు నేరుగానైతే వారి ఖాతాలలో ఈ 3 పథకాలకు సంబంధించినటువంటి అంటే మూడింటికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రైతుల ఖాతాలలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే నిధులు అనేది జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఏదైతే అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు వచ్చేసి మే నెల చివరి ఆఖరుల నుంచి జూన్ నెల చివరి ఆఖరులోపు ఏపీలో ఉన్నటువంటి అన్ని రైతుల ఖాతాలలో ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు మొదటి విడతకు సంబంధించినటువంటి నిధులు అయితే కేటాయించబోతున్నట్లు సమాచారం అయితే విడుదల కావడం అయితే జరిగింది. ఇక ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.